వెల్కమ్ టు మిడ్ నైట్ ముచ్చట్లు. సో కార్తిక్, మన జీవితంలో మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఎప్పుడు రాత్రిలే మంచి మంచి టాపిక్లు మాట్లాడుకుంటాం. అవును, ఇప్పుడు 1 గంట అయింది, రాత్రి 1 గంట అయింది లిటరల్లీ. సో కమింగ్ టు సోల్ ఆఫ్ ముచ్చట్లు ఏంటి అంటే, మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటే రాత్రిలే మాట్లాడుకుంటాం కాబట్టి మంచి మంచి మాటలన్నీ అవి ఎందుకు రికార్డ్ చేయకూడదు. సో అలాగా మనం మాట్లాడుకునే రాత్రి టాపిక్లు సినిమాలైనా అవ్వచ్చు, రాత్రి మనం మన జీవితాలే మాట్లాడుకోవచ్చు, మనం చేసిన చిలిపి పనులు కావచ్చు, మనం చేసిన అడ్వెంచర్లు కావచ్చు. సో రోజుకి ఒక ఎపిసోడ్ కింద, లేదంటే వారానికి ఒక ఎపిసోడ్ కింద మనకు వీలున్నప్పుడు మనం రోజు రాత్రిలో అలాగే ఇప్పుడు మనకి సెటప్ ఉంది కాబట్టి మనం వీడియో రికార్డింగ్ చేసి కన్ఫర్మ్ గా షేర్ చేద్దాం. సో ఇట్స్ ద సోల్ ఆఫ్ మిడ్ నైట్ ముచ్చట్లు. మెయిన్ థీమ్ అనేది అది. సో ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మర్చిపోయాను, ఈ రోజు మెయిన్ టాపిక్ డైరెక్టర్స్ మరి ఫస్ట్ టైం తీసిన డైరెక్టర్లు సెన్సేషన్ మూవీస్ అవ్వడం, అది మెయిన్ టాపిక్ అన్నమాట. అండ్ ఆల్సో గుడ్ యాక్టర్స్ కూడా, ఫస్ట్ టైం తీసిన సినిమాలు అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం యాక్టర్ అయినా, ఇట్ కెన్ బి ఎనీ ఆర్ట్ ఇన్ ద ఫిలిం. అది ఈ రోజు మన మెయిన్ టాపిక్. బేసిక్ గా మనం మెయిన్ టాపిక్ ఏంటంటే సాధించిన జనాలు, ఫస్ట్ టైం సాధించిన డైరెక్టర్స్. అది అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫస్ట్ టైం వచ్చి మంచి హిట్ అనేది కొట్టడం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అసలు ఆ డైరెక్టర్ ఛాన్స్ రావడమే గొప్ప. అందులో డైరెక్టర్ ఛాన్స్ తీసుకొని ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేసి యాక్టర్స్ కి నేర్పించి అండ్ ఆల్సో జనాలకు నచ్చేటట్టు తీయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. అండ్ కమింగ్ టు రీసెంట్ సెన్సేషన్, అసలు 3 సినిమాలు మొన్న రిలీజ్ అయిన దివాళీకి, కే ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా, 3 ఆల్మోస్ట్ తెలుగు కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే డ్యూడ్ కూడా మైత్రి మేకర్స్ చేశారు కాబట్టి మోస్ట్లీ 3 తెలుగు సినిమాలే. అండ్ దట్ టు 3 కొత్త డైరెక్టర్లే ఆల్మోస్ట్. తెలుసు కదా ఏమో నీరజ, అండ్ షీఈస్ కంప్లీట్లీ షిఫ్ట్ కొడుతుంది. ఆవిడేమో కాస్ట్యూమ్ డిజైనర్, బేసిక్లీ ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి డైరెక్టర్. అండ్ కమింగ్ టు డ్యూడ్, కార్తీశ్వరన్, అండ్ అతను కూడా ముందు ఆకాశం నిహద్రాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. అండ్ అంటే 7 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, బట్ హీ ఫస్ట్ టైం డెబ్యూటెంట్ యాస్ డైరెక్టర్. బట్ ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్. డీటెయిల్ గా వెళ్దాం ఫస్ట్. అండ్ ఆల్సో నెక్స్ట్ కే ర్యాంప్, ఒక మేమర్ డైరెక్టర్ అవ్వడం, అది అసలు క్రేజీ షిఫ్ట్. అసలు ముగ్గురు డైరెక్టర్లు 3 క్రేజీ మూవీస్. నాకు డెఫినెట్లీ మేబీ తెలుసు కదా, మేబీ ఇట్ కెన్ బి, అంటే నంబర్స్ పరంగా మేబీ ఫ్లాప్ అవ్వచ్చు, బట్ స్ట్రాంగ్ బేస్ పరంగా, రైటింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా నాకు 3 సినిమాలు చాలా మంది తెలుసు కదా గురించి. ఐ మీన్ విల్ గో టు ద టాపిక్ లేటర్. బట్ మనం ఫస్ట్ మనం ల్యాండ్ అయ్యాం కాబట్టి ఫస్ట్ మనం కీర్తిస్వరన్ గురించి మాట్లాడాల్సిన క్యాండిడేట్. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక ఫిల్మ్ క్యాప్టెన్, 24 క్రాఫ్ట్స్ చూసుకోవాలి, అన్ని షేప్ లోని చూసుకొని వాచ్ హిస్ ఫిల్మ్, యు సీ హిస్ విజన్ బేసికల్లీ. ఆ ఫస్ట్ సీన్, ఓపెనింగ్ సీన్ క్రేజీ. అసలు వెళ్తాడు, డైలీ తాళి లాగేస్తాడు. అసలు ఫస్ట్ అసలు సినిమా స్టోరీ రాసిందే తాళి కాన్సెప్ట్. అంటే వాళ్ళకి వచ్చిన బేసిక్ తాళి అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకున్నారంట, దాని నుంచి స్టోరీ బిల్డ్ చేశారంట. మిగతా అసలు లైక్ ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెన్స్. ఒక మనిషి వెళ్ళి పెళ్లిలో ఎక్స్ పెళ్లికి వెళ్ళి తాళిస్తాడు అసలు. అండ్ అంటే గుల్టేప్రో అవి ఇంటర్వ్యూస్, సినిమా ఇంటర్వ్యూస్ చూసాను. డైరెక్టర్ సినిమాని, ఒక శివ సినిమాని, అంటే శివ టైప్ హీరో క్యారెక్టరిజం ని కొంచెం రగ్గడ్గా, అంటే కొంచెం ఉన్నట్టు, అంటే టైప్ ఆఫ్ వే చూపించడానికి. ప్లస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా టైప్ సిద్ధార్థ క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్ని ప్లస్ ఈ తాళి కాన్సెప్ట్ ని కలిపి స్టోరీ బిల్డ్ చేసాడంట. సినిమాలో కుక్కలతో ఉన్న రిలేషన్షిప్, అంటే హీరో ఉన్న మేనరిజం, ఆ మేనరిజమ్స్ చాలా కొత్త కాన్సెప్ట్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. అతని జోని మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ప్రదీప్ కీర్తిస్వరన్ అసలు ఆకాశం నీ హద్దురా, దాని తర్వాత ఆకాశం నీ హద్దురా ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫిల్మ్. దానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. సినిమా
థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా మనం ఇంట్లో చూస్తాం అంతే. అన్ఫార్చునేట్లీ అలాంటి సినిమాలు దానివల్ల. కొన్ని ఉన్నాయి. సో యూనో ఒక అసిస్టెంట్ ఒక పవర్ఫుల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ అవడం వల్ల ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ ఇట్స్ పర్పస్. బట్ ఆకాశం నీ హద్దురా ఎంత డిఫరెంట్ గా ఉంటుంది, కంప్లీట్ డిఫరెంట్, దానికంటే కంప్లీట్లీ డిఫరెంట్ హిస్ న్యూ మూవీ. ట్రూ. సో అసలు ఆ షిఫ్ట్ కానీ ఆ విజన్ కానీ యూనో Completely. డైరెక్టర్ లో హిస్ వన్ ఆఫ్ ద న్యూ సెన్సేషన్. న్యూ సెన్సేషన్ బేసిక్లీ చెప్పాలి. నెక్స్ట్ మూవీస్ కోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ మూవీస్. డెఫినెట్లీ లైక్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ హిస్. అసలు షిఫ్ట్ ఆ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీకి షిఫ్ట్ ఎంత దారుణంగా ఉంది అంటే తర్వాత కాన్సెప్ట్ ఎంత బాగుంటుంది. అండ్ ఆల్సో అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సిన థింగ్ ఏంటి అంటే ప్రదీప్ ఈ సినిమాకి ఓకే చెప్పడానికి భయపడ్డాడంట. అండ్ దెన్ హీ రిమెంబర్డ్ దట్ ఫస్ట్ సినిమాకి తనకు కామెడీ సినిమాకి హీరో అతన్ని ట్రస్ట్ చేసి సినిమా ఒప్పుకోవడం వల్లే మనోడు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడు. అండ్ ఈసారి మనోడు ఆ డైరెక్టర్ ప్లేస్ లో ఉండి ఆలోచించి ఈసారి మనోడు ఒప్పుకోవడం వల్ల సినిమా కాన్స్టెంట్ గా 100 CR కొట్టాడు. మూడో సినిమాకి కూడా 100 CR కొట్టాడు. అండ్ బీయింగ్ ఎ డెబ్యూటెంట్ హీరో 100 CR కాన్స్టెంట్ గా 3 సినిమాలు కొట్టడం ఇస్ నాట్ ఈజీ టాస్క్ రైట్ నౌ ఇన్ TFA. ట్రూ. నాట్ ఇన్ TFA, అండ్ ఎనీ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడున్న ఇండస్ట్రీ పొజిషన్ లోని ఆ రేంజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం డెఫినెట్లీ. బట్ ఎప్పుడైనా కమింగ్ టు ప్రదీప్ రంగనాథన్, ఫస్ట్ డే అసలు అంటే కామన్లీ నేను చూసాను, బట్ అప్పుడు నాకు అంత హీరో గురించి డైరెక్టర్ గురించి తెలియదు. సినిమా అయితే క్రేజీ కాన్సెప్ట్. హీరో ఏమో ఏదో అంటే ఒక మిలీనియల్ క్యాండిడేట్, బతుకుతాడు, లవ్ చేస్తూ ఉంటాడు, సమ్ ర్యాండమ్ థింగ్ వల్ల కామాలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి కూడా అదే చైల్డిష్నెస్ ఉండిపోతుంది. అండ్ దాని చుట్టూ ఉండే స్టోరీ క్రేజీ కాన్సెప్ట్ అసలు. అండ్ అలాంటిది ర్యాండమ్ గా ఒక రోజు నేను యూట్యూబ్ లో మోస్ట్లీ నేను ట్రైలర్స్ ఎక్కువ చూస్తాను. మనం చూడకుండా ఉండలేం. ఏ కొత్తది వచ్చినా అది చూసేయాలి, ఆ వారంలో చూసేయాలి. సో అలాంటప్పుడు లవ్ టుడే సమ్ ర్యాండమ్ క్రేజీ కాన్సెప్ట్ ఏదో వచ్చిందని నాకు thumbnail నచ్చింది. ఇద్దరు ఫోన్లు పట్టుకొని ఉంటారు, హీరో హీరోయిన్ ఇద్దరు. కాన్సెప్ట్ ఏదో బాగుందని చూస్తే హుక్ అయిపోయాను నేను ఆ సినిమాకి వారం రోజుల నుంచి వెయిటింగ్. ఆ సినిమా వస్తే వెళ్ళిపోవాలి, అలాగైనా చూసేయాలని చెప్పి. ర్యాండమ్ గా కాలేజ్ లో నేను అరౌండ్ సెకండ్ థర్డ్ ఇయర్ లో ఉన్నాను. STB మధురవాడకి మధ్యాహ్నం మ్యాట్నీ టికెట్లు తీసుకున్నాం ర్యాండమ్ గా. కానీ చోడవరం లేదు STL మధురవాడ అది వేరే, అది. దీనికి మధ్యాహ్నం నేను మనోరథ్ కూడా ఉన్నాడు, మేము ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాం. కూర్చొని చూస్తే అసలు ఆ సినిమా ఓపెన్ అయింది. క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కడివి క్రేజీ ఉంటది అసలు. అది హీరోయిన్ వాళ్ళ నాన్న ఎంట్రన్స్ అయినా, హీరో స్టార్టింగ్ అసలు ఆ ఫోన్ ది అసలు క్రేజీగా ఉంటది సినిమా. అది అంతా బిల్డ్ అవుతుంది, అది బయటకు వచ్చి తీస్తే హీరో మొత్తం చిల్లర తీసి కడతాడు. కట్టిన తర్వాత హీరోయిన్ కి ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎంట్రన్స్ ఇంకా క్రేజీగా ఉంటది. హీరో అమ్మలది కూడా మళ్ళీ క్రేజీగా ఉంటది. ఈచ్ ఉన్న సినిమాలో 10 క్యారెక్టర్లు ఉంటే 10 క్యారెక్టర్లకి సెటప్ పే ఆఫ్ ఉంటది లాస్ట్ వరకు. ఒక క్యారెక్టర్ కూడా తక్కువైంది. అన్ని క్యారెక్టర్ కి ఒక రౌండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. ఈజీగా ఉంటది. ఒక ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే అంటే నాట్ పెద్దదని కాదు కానీ ఒక హాలీవుడ్ లెవెల్ లో క్యారెక్టర్స్ బిల్డ్ చేశాడు. సినిమా స్టోరీ అదంతా ఓకే, ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్ అండ్ ఇట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. బట్ క్యారెక్టర్ బిల్డ్ ప్రతి ఒక్కడు నీకు గుర్తుంటాడు సినిమాలోనే. పేర్లు గుర్తున్నా లేకపోయినా కూడా నువ్వు చూస్తే ప్రతి ఒక్కటి చెప్పేస్తావు. అలాంటి క్యారెక్టర్లు అన్ని పెట్టి అండ్ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ వల్ల వెళ్ళిన నా ఫ్రెండ్స్ వల్ల నేను ఎక్కువ రిలేట్ అయ్యాను, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను పక్కనే రిలేట్ అవుతున్నాడు, నా పక్కనే ఉన్నాడు అది చేసే పనులకి. అలాంటివి లవ్ టుడే ఐ థింక్ వాజ్ మై ఫస్ట్ ప్రాపర్ మూవీ తన్ని చూడడం హీరో. ఫస్ట్ స్క్రీన్ డెబ్యూటెంట్. లవ్ టుడే ఇస్ డెబ్యూట్. లవ్ టుడే లో ఎంత క్రేజీ యాక్ట్ చేస్తాడు, ఆ క్రేజీనెస్ చేసుకుంటాడు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కి అదే క్రేజీనెస్ ఉంటది. అసలు ప్రదీప్ సినిమాలు నెక్స్ట్ సినిమాల నుంచి అసలు డ్యూడ్ కి నాకు అంటే చిన్న ఇది ఉండదు అనమాట. సినిమా దెబ్బేసేస్తాడేమో, దెబ్బ అయిపోతామేమో, అంటే కొంచెం మరీ అహంగా పెరిగిపోతుంది. కాదు మేబీ అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ 2 సినిమాలు హిట్ అయ్యాయి, 3వ సినిమా హిట్ అవుతుంది దెబ్బ అవుతుంది అది తెలీదు, కొత్త హీరో. కాకపోతే చిన్న నమ్మకం ఏంటంటే ప్రదీప్ ఎంచుకున్న ప్రతి స్టోరీ కొత్తగా ఉంటది.
ఆ నమ్మకం అయితే ఉంది. డ్యూడ్ తో కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా ఈ మనిషి సినిమా తీస్తే ఏ సినిమాకైనా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకా మనం చూసుకోక్కర్లేదు. కమింగ్ టు అపార్ట్, మనం బయటకు వచ్చాం. కే ర్యాంప్ అనే కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి. కే ర్యాంప్ అండ్ తెలుసు కదా కూడా ఉన్నాయి. మనం డీప్ గా వెళ్ళిపోతున్నాం డ్యూడ్ కి. మనం హీరోల గురించి ఇంకో టాపిక్ లో మాట్లాడదాం. హీరోల గురించి మనం వేరే ఎపిసోడ్ మాట్లాడాలి, వేరే ఎపిసోడ్ పెట్టుకుందాం. బట్ కమింగ్ టు తెలుగు, ఫర్ మీ తెలుగు TF5 నెక్స్ట్ తెలుసు కదా. మనం మాట్లాడాలి, ఎందుకంటే 3 సినిమాలు ఒకేసారి వచ్చినాయి, ముగ్గురు బాగా చేశారు కాబట్టి తెలుసు కదా గురించి నెక్స్ట్ మాట్లాడి. ఎందుకంటే మనం అందరూ కలిసి వెళ్ళాం సినిమాకి ఫస్ట్ డే. సో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే మీరు అందరూ పాటలు వినేశారు. పాటలు అసలు సినిమాకి ఆల్బమ్ నేను అసలు వెళ్ళలేదు. సో నాది ఏంటంటే ఐ వెంట్ బ్లైండ్ స్లేట్. నువ్వు అలా ట్రైలర్స్ చూస్తూ ఉంటా. నాకు లూప్ అయ్యా పాటలు. నేను అసలు సొగసు చూడతానమా ఇది ఇంకో లూప్ అంటే, మల్లికా గంధ ఇంకో లూప్. నాకు ఈ 2 పాటలు లూప్. నేను అసలు ఏమైనా పని చేసుకున్నానా ఏమైనా చేసుకున్నానా అంటే నా లూప్ లోకి వచ్చేస్తాయి. ఏంటంటే నా పరిస్థితి, నేను నాకు అసలు సినిమా ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు. నాకు ఏమని చెప్పారంటే వీళ్ళు, సిద్ధు జొన్నల్ గడ్ సినిమా, రాశి ఖన్నా ఉంది, అండ్ సెకండ్ హీరోయిన్ తన పేరు శ్రీనిధి శెట్టి ఉంది. నాకు శ్రీనిధి శెట్టి ముందు నుంచి ఇష్టం. హిట్ 3 ఐ సా హిట్ 3 అండ్ ఐ సా హర్ యాక్టింగ్. KGF వల్ల నాకు అతని యాక్టింగ్ మీద ఒక చిన్న ఇది ఉండేది. అండ్ రాశి ఖన్నా ఆబ్వియస్లీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అది చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ. ఓకే, విల్ గోయింగ్ అవుట్. బట్ అండ్ సిద్ధు జొన్నల్ గడ్డ ఆబ్వియస్లీ. ఫస్ట్ థింగ్ అసలు నాకు హుక్ ఏంటంటే, సినిమా అనౌన్స్మెంట్ వచ్చి 2 years అయింది. 2 years కిందట వెళ్ళిందా తెలిసింది. అన్న తమ్నన్ను డ్యూటీ చేసి మల్లికా గంధ ట్యూన్ కొడతాడు. సిద్ధు ఇలాగా రిచ్ లుక్ లో, ఫుల్ లావిష్ లుక్ లోని అన్న అలా బయటికి నడుచుకొని వెళ్తాడు. అనౌన్స్మెంట్ 2 years బ్యాక్ ఉగాదిగా ఎప్పుడో ఇచ్చినట్టున్నారు. 2023. అప్పుడు నేను హుక్ అయిపోయాను 23 ఈ సినిమా చూడాలి అని. రీసెంట్ గా 3 నెలల సినిమా తీశారు. సినిమా ఈ మధ్యన తీశారు. మధ్యలో తమనన్న ఓజీకి అంటే మేబీ అందరూ డేట్లు మేబీ దొరకలేదు. రీసెంట్ గా తీసిన సినిమా, కానీ 2 years అయింది అనౌన్స్మెంట్. కాకపోతే సినిమా ట్రైలర్ టీజర్ చూసిన దానికి అసలు నిజంగా ట్రైలర్ కట్ చేసినోడికి మాత్రం నిజంగా సెల్యూట్ చేయాలి. అసలు సినిమా టీజర్ లో అందరూ కృష్ణ నీజ్లీలా అనుకున్నారు. తీరా కట్ చేస్తే ట్రైలర్ కి ఆ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చే అర్జున్ రెడ్డి మిక్స్ ఇవన్నీ అనుకున్నారు. సినిమా అసలు మెయిన్ టాపిక్ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ షిఫ్ట్. కృష్ణ కి రిలేట్ అవ్వచ్చు డెఫినెట్లీ. నీకు అక్కడ అంటే సిద్ధుని కొంచెం అప్పటికి ఇప్పటికి అప్డేట్ అయిన సిద్ధు చూసినట్టు, బేసిక్లీ అప్డేట్ అయిన కృష్ణ చూసినట్టు ఉంటుంది. కొంచెం అప్డేట్ అయిన కృష్ణ చూసినట్టు అంటే నీకు అప్పుడు కొంచెం ఏం చేయాలో తెలియని కృష్ణ అన్నట్టు ఉంటది. నీకు కృష్ణ మెచ్యూర్డ్ కృష్ణ అలా ఉంటాడా, నీకు తెలుసు కథలో అలా ఉంటుంది. కానీ నీకు రెండిట్లో చూసుకుంటే రెండిట్లోని సిద్ధు జొన్నల్ గడ్డ రైటింగ్ ఉంది. ట్రూ, అందులోని కాంట్రిబ్యూషన్ ఉంది, ఇందులోని కాంట్రిబ్యూషన్. నీకు బేసిక్ గా అసలు నేర్చుకోనా మామూలు స్క్రిప్ట్ పట్టుకొని ఇలాగా సిద్ధు దగ్గరికి నితిన్ అప్రోచ్ పంపించాడు. మనం ఇక్కడ ఆగి మనం వ్యూవర్స్ చెప్పాలి, చాలా మంది తెలుసు కదా ఒక అబ్బాయి డైరెక్ట్ చేశాడు అనుకుంటున్నాను. అది ఇట్స్ ఎ మెన్ రిటెన్డ్ బై ఉమెన్. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ మ్యాన్ రిటన్ బై ఉమెన్. నీరజ కోన ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్ అది ఫర్ బాద్షా. ఇనిషియల్ గా ఫస్ట్ ఆవిడ ఫారెన్ నుంచి రాగానే ఫస్ట్ బాద్షా చేశారు. తర్వాత చాలా సినిమాలు చేశారు. మోస్ట్లీ షీ వర్క్డ్ విత్ నితిన్ అండ్ నాని. వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. నితిన్, నాని, ఎన్టీఆర్, నీరజ కోన ఈ బాగా మంచి ఫ్రెండ్షిప్. ఈ అండ్ నెక్స్ట్ నితిన్ సజెస్ట్ చేసాడంట నీరజ దగ్గర ఈ కథ విని. నీరజ ఇది ఫస్ట్ కథ కాదంట, షీ హ్యాస్ రిటన్ మెనీ స్టోరీస్ అండ్ ఇట్స్ ద వన్ ఆఫ్ ద స్టోరీ దట్ షీ హ్యాస్ పిక్డ్ టు డైరెక్ట్ ఫస్ట్. అండ్ ఈ సినిమా ఫస్ట్ తీయాలనుకోలేదు, షీ హాస్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అంట. అండ్ తను రాసిన ప్రతి స్క్రిప్ట్ నానితోని లేదంటే నితిన్ తో డిస్కస్ చేస్తాం. అండ్ వీ నో నాని అన్న విల్ లిజన్, అంటే బాగా ఇష్టం అన్నకి స్క్రిప్ట్లు ఎన్నో. అవునవును, డెఫినెట్లీ. అలా చూసుకుంటే కోర్ట్ కోసం కూడా మాట్లాడాలి, తర్వాత మాట్లాడాలి. అది ఫాలోయింగ్ వీళ్ళు మాట్లాడాలి. బట్ ఐ మీన్ కమింగ్ టు సిద్ధు, హిస్
one of the finest actors right now. నెక్స్ట్ బ్యాడెస్ కోసం వెయిట్. ఇంకో షిఫ్ట్ మళ్ళీ నాకు ఒక్కటే ఇష్టం నాకు సిద్ధుతో, కాన్స్టెంట్ గా షిఫ్ట్ కొడుతూ ఉంటాడు. సినిమాలో నీకు ఒక కొత్త చూపిస్తాడు. కాకపోతే జాక్ అది జరగలేదు. ముందు సినిమా క్యారెక్టర్ కొంచెం ఎఫెక్ట్ చేసింది, టిల్లు ఎఫెక్ట్ కొట్టింది జాక్. జాక్ యాజ్ అ మూవీ వాజ్ రియల్లీ గుడ్. స్టోరీ ఎంత బాగుండింది, కాన్సెప్ట్ ఎంత బాగుండింది. కాకపోతే జనాలకి టిల్లు మాన్యాలు ఉండిపోవడం వల్ల దెబ్బ అయిపోయింది. డీజే టిల్లు ఎలా సెట్ చేసిందంటే, డీజే టిల్లు రావడం వల్ల కృష్ణ అండ్ హిస్ లీలా కూడా జనాలు మర్చిపోయారు. ట్రూ. డీజే టిల్లు అంటే ఆఫ్ కోర్స్ దట్ మూవీ మేడ్ దట్ బిగ్ ఆఫ్ ఎ సెన్సేషన్. ఎందుకు ఓడి అమ్మ ఒక డీజే ఒక మంచి అమ్మాయి వలలో పడిపోయి యూనో హీ లాస్ట్ హిస్ లైఫ్ అన్నట్టు ఒక సూపర్ సీరియస్ మూవీ కమెడిక్ గా చూపించారు. అండ్ దట్ టు ద హోల్ మూవీ సిద్ధు జొన్నలగడ్డ క్యారీడ్. అండ్ కమింగ్ టు సిద్ధు అన్న ఇనీషియల్ ఫిలిమ్స్, అన్న కృష్ణ అండ్ హిస్ లీలాకి అన్న రైటింగ్ రాశాడు. అసలు నేను మొన్న చూసాను మీతో సినిమా కృష్ణ అండ్ హిస్ లీలా. అది నా లూప్ మూవీ. అది నాకు అసలు సినిమా తెలీదు, మొన్న నేను చూసిన తెలుసు కదా తర్వాత చూసాను. నీకు ఎక్కువ రిలేట్ అవుతా అంటే ఆ సినిమా చూసిన తర్వాత అమ్మ ఈ సినిమాలో ఉన్న మ్యారేజ్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే తెలుసు కదా, లైక్ యాజ్ వి టాక్డ్ అబౌట్ ఆల్రెడీ, తెలుసు కదా లైక్ మెచ్యూర్డ్ వర్జన్ ఆఫ్ కృష్ణ. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీ కాదు, సిమిలర్ సెటప్. అంటే క్యారెక్టర్లు లేదంటే వచ్చే కాన్ఫ్లిక్ట్స్, స్క్రీన్ ప్లే ఎస్పెషల్లీ కాన్ఫ్లిక్ట్ అనకూడదులే కానీ కాన్ఫ్లిక్ట్ కాదు అంటే క్యారెక్టర్స్ ఉన్న అలాంటి స్క్రీన్ ప్లే బేసిక్లీ హౌ హీ పోర్ట్రేస్ క్యారెక్టర్స్ ఎంత బాగా. ఆల్సో నీకు కృష్ణలో ఇంటర్వెల్ సీన్, ఇందులో ఇంటర్వెల్ సీన్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తాయి. ఎందుకంటే దేవుడితోనే రెండు దేవుడితోనే అవుతాయి. సో అది యూనో మేబీ నీరజ కోన సా కృష్ణ అండ్ హిస్ లీలా. లేదు అంటే స్క్రిప్ట్ చెప్పిన తర్వాత సిద్ధు ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది రైటింగ్ స్క్రీన్ ప్లే. అంటే స్టోరీ చెప్పిన తర్వాత మనోడికి తగ్గట్టు కొంచెం మేనరిజమ్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని రాశారు కాబట్టి. అండ్ ఇట్ కుడ్ బి ఆల్సో అంటే ఇంకొంచెం స్క్రీన్ ప్లే బాగుంటే ఇంకా చాలా బాగుంటది సినిమా. బట్ నాట్ ఎ ఫ్లా, బట్ ఇట్ కెన్ బి ఇంప్రూవ్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో తమన్ సార్ గురించి చెప్పక్కర్లేదు. డ్యూటీ ఫుల్ డ్యూటీ అసలు ఫుల్ గట్టిగా ఇచ్చాడు. పెద్దన్న యూనో ప్రూవ్డ్ హిస్ పాయింట్. మనం పెడుతుంది అసలు మ్యూజిక్ క్రేజీ. అండ్ కమింగ్ టు అంటే నేను లాక్డౌన్ లోని కృష్ణ అండ్ హిస్ లీలా చూడగానే నెక్స్ట్ అప్పుడు ఆ టైంలోనే ఆహాలో రిలీజ్ అయిన సినిమా. నీకు కృష్ణ అండ్ హిస్ లీలా మీద ఇంకోటి ఉంది తెలుసా? మొన్న రిలీజ్ చేశారు సినిమా. ఈ సినిమా 2 OTT ప్లాట్ఫామ్స్ లో ఉంది కదా తెలుసా? అమెజాన్ ప్రైమ్ ఉన్న ఆహా అనుకుంటా, G5 కాదు కృష్ణ అండ్ హిస్ లీలా అమెజాన్ ప్రైమ్ అన్న ఆహాలో ఉంది. 2 ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే అదేమో 2 ప్లాట్ఫామ్ లో నడుస్తుంది. అంటే అప్పుడు అంత టర్మ్స్ లేవు, OTT జస్ట్ బిగినింగ్ ఫేజ్ లో. ఐ డోంట్ థింక్ OTT వాస్ దేర్. అమెజాన్ ప్రైమ్ వాస్ వెరీ రేర్ అప్పుడు. ఒక మూవీ బిగినింగ్ ఫేజ్ లో ఉంది కదా అప్పుడు. అంత 17 అనుకుంటా కదా, అగ్రిమెంట్స్ లేవు అప్పటికి. 17 అనా 16 I'm not sure. 16-17 లో మూవీ రిలీజ్ అయింది. నేను 19 లో చూసాను, 10th క్లాస్ లో. మేబీ 10th క్లాస్ లో సినిమా రాలేదు, బట్ నేను చూసింది OTT లో. అండ్ దీని మీద ఉన్న ఇది మొన్న మధ్యన క్లియర్ అయింది. అది ఆహా నుంచి పోయి కంప్లీట్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. అండ్ అదే టైంలో మా వింత గాథ వినుమా అని చెప్పి ఇంకో సినిమా ఉంటుంది. అది అసలు దాంట్లో కాలేజ్ ఇది దాంట్లో కూడా కొంచెం సిద్ధు రైటింగ్ అనిపిస్తుంది. ఆ సినిమా కూడా చాలా బాగుంటది. అండ్ ఇదే టైంలోని కేర్ ఆఫ్ కంచర్పాలెం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే టైంలో నేను ఈ సినిమాలన్నీ నేను అన్లాక్ చేసి ట్యాప్ చేసిన అన్ని సినిమాలు నేను నా లాక్డౌన్ లో చూసాను. దానివల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆ టైంలో చదువుకొని ఉంటే NIT IIT లోనే ఉంటాను నేను. లేదు అయినా మనకి కోవిడ్ టైంలో మిడ్ నైట్ ముచ్చట్ల బదులు అప్పుడు నేను మిడ్ నైట్ సినిమాలు చూసి ఇప్పుడు ముచ్చట్లు అడుగుతున్నాను నేను ఆ సినిమాల కోసం. అదే టైంలో కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా చూసి అర్ధరాత్రి 2, 3 అవుతుంది. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అసలు ఆ సినిమా ఎండింగ్ లో ఉన్న ట్విస్ట్ కి. అసలు నీకు సినిమాలో ఉన్న ఏ స్టోరీకి రిలేటివిటీ ఉండదు, కానీ నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలిసేది మొత్తం చిన్నప్పటి నుంచి పెద్ద వరకు నువ్వు అందరిది ఒకటే రా కథ చూసావు. డైరెక్ట్ అసలు ఎంత దొరకకుండా రాశాడు చూడు. అసలు కేర్ ఆఫ్ కంచర్పాలెం వెంకటేష్ మహా అనుకుంటా సినిమా. వెంకటేష్ మహా యాక్చువల్లీ లెట్స్ జస్ట్ సెర్చ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. నాకు తెలిసిన వెంకటేష్ మహా అనుకుంటా. సురేష్ ప్రొడక్షన్స్ తీసింది, ఓన్ గా సినిమా తీశారు. బట్ రిలీజ్ టైమ్ లోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ అయింది సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రానా రిలీజ్ చేశాడు. ఎస్ ఇట్ ఈస్ మోస్ట్లీ వెంకటేష్ మహా. వెంకటేష్ మహా
అండ్ ఇప్పుడు సత్యదేవత సినిమా చేస్తున్నాడు అండ్ ఇట్స్ గోనా బి ఆల్సో డిఫరెంట్. ఎందుకంటే సత్యదేవ్తోని డిఫరెంట్ ఒక్క సినిమాలోనే డిఫరెంట్ క్యారెక్టర్లు అన్ని ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్ మూవీ. యాక్చువల్లీ మనం సిద్ధు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఐ వాస్ గోనా ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ బట్ కేర్ ఆఫ్ కన్సర్ పాలన కాలం మూవీ అయిపోయింది. సో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనకి కొత్తగా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ కొత్తగా ఉన్న యాక్టర్స్ లో where do you think Sidhu will rank? అంటే మేబీ as an actor. Yeah, but I want to give such a big statement. It can be big or not, I don't know. It is our opinion. Yes. At the end of the day, it's our opinion. No comparisons, no heart hittings. Yeah. ఏవి హార్ట్ తీసుకోకండి, ఫీలింగ్స్ ఏవి లేవు. ఇవి మా ఒపీనియన్స్, పర్సనల్ ఒపీనియన్. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అందరికి పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే మేము పబ్లిక్ లో పెడుతున్నాం కాబట్టి మా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే. సో సిద్ధు కెన్ బి వన్ ఆఫ్ ది నెక్స్ట్ నాని. ఎందుకంటే నాని టేకింగ్ లో కూడా నీకు అలా మొదలైంది, డిఫరెంట్ జానర్స్ చేస్తానే అలా మొదలైంది. నేను అలా చూసుకుంటామా, అష్టాచమ్మ ఇస్ ఫస్ట్ మూవీ. అండ్ దానికి ముందు చాలా సంవత్సరాలు అన్న అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని చేసి అష్టాచమ్మ చేశాడు. అండ్ దాని తర్వాత కూడా మధ్యలో ఉన్న గ్యాప్స్ తర్వాత నాకు చాలా ఇష్టమైన మూవీ, చిన్నప్పుడు ర్యాండమ్ గా ఫస్ట్ వెళ్ళిపోయిన మూవీ అలా మొదలైంది. అండ్ అది కూడా డైరెక్టర్ డెబ్యూటెంట్ మూవీ. నాకు ఇట్స్ ఫీమేల్ రిటర్న్ మూవీ. అంటే డైరెక్టర్ ఇస్ ఫీమేల్. అలా మొదలైంది తెలుసు. షీ వెంట్ ఆన్ ఇది తను ఏదంతో స్ట్రీట్ బైట్ తో పాటు ఫుడ్ తినడానికి కూడా వెళ్ళింది. షీ ఇస్ వెరీ ఫేమస్. నేను పేరు మర్చిపోయాను. తెలుసు. షీ ఇస్ ఆల్సో నందిని రెడ్డి ఫస్ట్ మూవీ అలా మొదలైంది. ఎండింగ్ లోనే నీకు ఆశీష్ విద్యార్థి సీన్ టైమింగ్ బాగుంటది. ఎండింగ్ లో హీరోయిన్ ని రొమాంటిక్ గా కన్ఫెస్ చేస్తుంటే కామెడీ ఉంటది. అక్కడ నీకు ఎన్ని సిచ్యువేషన్స్ కలుస్తాయి చూడు. ఇవన్నీ మనం చిన్నప్పుడు అంతగా గమనించలేదు. నువ్వు ఇప్పుడు సినిమాలు మళ్ళీ చూస్తూ ఉంటే మనకు ఆ ఫిలిం మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్రేమ వల్ల మనం ఇంకా ఎక్కువ డీటెయిల్ గా కనెక్ట్ అవుతాం. నేను ఎన్నిసార్లు చూసినా కృష్ణ అండ్ ఈస్లీలా కొత్తగా కనిపిస్తుంది నాకు. చూసిన ప్రతిసారి ఇంకా అంటే ఆ ఫ్రేమ్ లో ఉన్న డెప్త్ గానీ, ఆ సిచ్యువేషన్స్ లో ఉన్న డెప్త్ గానీ, సెటప్ పే ఆఫ్ గానీ crazy shit asla. Definitely Sidhu is one of the rising stars of Telugu time ki manchi position lo untadu. Ante inka he'll be like one of the biggest stars of TFI definitely. Endukante chese movies kaani enchukona stories kaani, the way he switches from character to character. Krishna lo koncham oka ఎదుగుతున్న కుర్రాడిలా చేస్తాడు. టు బి ఫేర్, ట్రూ. ఎందుకంటే అప్పుడు ఉన్న అంటే యంగ్ వర్షన్. మోస్ట్లీ హీస్ ఆల్సో ఈజ్ యంగ్ కదా. అండ్ అక్కడి నుంచి నీకు డీజే టిల్లుకి వచ్చేసరికి ఫుల్ కంప్లీట్ షిఫ్ట్ డీజే కింద చేస్తాడు. అండ్ అక్కడి నుంచి నువ్వు తెలుసు కదా వచ్చేది ఫుల్ మెచ్యూర్ మ్యాన్ కింద యాక్ట్ చేస్తాడు. సో his soul of his work doesn't change, but the way he portrays his character is definitely we are more obsessed with Sidhu. It's more like అంటే ఈ మధ్య సిచ్యువేషన్స్ ఈ మధ్య మనం ఎక్కువ ఆ పర్సన్ ని కన్స్యూమ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ మోర్ అబ్సెస్డ్. నౌ వి నీడ్ టు షిఫ్ట్, ఇట్స్ టైమ్ టు షిఫ్ట్. ఎందుకు అంటే ఆబ్వియస్లీ వీఆర్ లుకింగ్ ఇంటూ మోర్ ఆఫ్ సిద్ధూస్ మూవీస్ గానీ, డీటెయిలింగ్ గానీ. Now మన need to talk about K-Ram. Yes, అక్కడికే వస్తున్నాం. కిరణ్ అబ్బవరం. Yes, we'll talk about the actor after director first place. ఒక మీమర్ గా జైన్స్ not Janis, James. He is a memer. ఒక మీమర్ కి ఒక డైరెక్టర్ గా మూవీ ఇది వచ్చి తను చేయడం. అండ్ ఆల్సో సినిమాలో మోస్ట్లీ మీమర్ రిఫరెన్స్ కూడా ఉంటాయి. చాలా మీమ్ రిఫరెన్స్ ఉంటాయి. సినిమా అంతా కంప్లీట్ గా కామెడీ నరేట్ చేస్తూ సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ కూడా బాగుంటది. హీరోయిన్ ఉన్న డిసార్డర్ గానీ, మేబీ కొంచెం చైల్డిష్ గానీ, హీరోయిన్ ఇస్ అబ్సెస్డ్ విత్ అంటే తనకున్న ఇది వల్ల అంటే మాట ఇస్తే అది కన్ఫర్మ్ గా ఆ టైంలో చేసేయాలి. మాట ఇచ్చి మాట తప్పితే తనకి నచ్చదు. అండ్ దానికి ఎండింగ్ లో ఇచ్చే కంక్లూజన్ చాలా బాగుంటది. త్రూ అవుట్ ద సిచ్యువేషన్స్ కేఓస్ బాగుంటాయి. అరే అంటే నేను K-Ramp కి వెళ్ళడానికి చాలా భయపడుతూ వెళ్ళాను. నేను అసలు నాకు ఫస్ట్ చాయిస్ అది కాదు.
నేను అసలు వెళ్ళడానికి సినిమా భయపడ్డాను. యాక్చువల్లీ కేరమ్ మీరు వెళ్ళారు, నేను నువ్వు రాలేదు. ఇంట్లో Yes, ఉన్నా. yes, నువ్వు ఎందుకంటే తర్వాత వెళ్ళావు. నాకు నువ్వు తర్వాత వెళ్ళావు సినిమాకి. మేము అందరూ గ్రూప్ కి వెళ్ళాం. బట్ ఆ రోజు నేను చూస్తున్నంత సేపు భువన్ గడి గుర్తొచ్చింది నాకు. భువన్ లైఫ్ గుర్తొచ్చింది. యూనో the director is obviously, from meme to director. True. Obviously he is a social media, content అంటే creator. ఎక్కువ ఎందుకంటే హీఈస్ ఆల్సో క్రియేటర్ స్పేస్ లో ఉండి Entertainment industry జనాలకి నుంచి, ఏం నచ్చుదో తెలుసు, క్లియర్ గా తెలుసు. బట్ మనం డైరెక్టర్ గురించి డెఫినెట్లీ మాట్లాడాలి. షార్ట్ టర్మ్ ఇది క్రియేట్ చేస్తూ లాంగ్ ఫార్మాట్ కి వచ్చారు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. గ్రేట్. ఎంగేజ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే pretty sure he was in like Nani's content creator space, right? నాని అంటే నాట్ ద యాక్టర్ నాని కాంటెంట్ క్రియేటర్ స్పేస్ అని, అందులో జైన్స్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది కాంటెంట్ క్రియేటర్. నాకు అంత డీటెయిల్ కాదు. ఎందుకంటే తను ఫుల్లీ షార్ట్ ఫామ్, బేసిక్లీ ఇన్స్టాగ్రామ్ ఇస్ కాంటెంట్ క్రియేటర్ ఆన్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఒక షార్ట్ ఫామ్ కాంటెంట్ క్రియేటర్ నుంచి ఒక లాంగ్ ఫామ్ డైరెక్టర్. ద ఈ ట్రాన్సిషన్ రోజుల్లో జనాలకు ఉన్న ఇది తెలుసు, స్పాన్ తెలుసు మనకి. అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. 10 సెకండ్లు బాగోకపోతే రీలే స్క్రోల్ చేసేస్తాం. అలాంటిది ఒక 2.5 గంటల సినిమా నువ్వు థియేటర్ లో చూపిస్తున్నావు, జనాలు చూస్తున్నారు, జనాలు ఎంగేజ్ చేస్తున్నావు, నీకు వస్తున్నారు జనాలు థియేటర్ల కంటే. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ మోర్ దెన్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ లైక్ ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ జనాల్ని అక్సెప్ట్ అంటే బిగ్గీస్ కాకుండా డైరెక్టర్లు అట్లీస్ట్ స్క్రీన్ వరకు అంటే మూవీ స్క్రీన్ థియేటర్ కి వచ్చి చూసగలిగేలా చేస్తున్నారంటే గ్రేట్ థింగ్. చాలా గ్రేట్. సో ఎలాగో కిరణ్ లోకి వచ్చాం కాబట్టి we have to talk about కిరణ్ అబ్బవర్. అన్న కూడా బిగినింగ్ స్టేజ్ లోని నీకు అన్న డైరెక్టర్ గా చేశాడు. రాజవర్ రాణి గారు ఇస్ ఫస్ట్ మూవీ ఇన్ కోవిడ్ టైం. అండ్ అది కూడా నీకు దాంట్లో నుంచి వచ్చిన యాక్టర్లు కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో కింగ్డమ్ లో నీకు వన్ ఆఫ్ ది క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ తన అన్న కాదు, నీకు వాళ్ళ అన్న పక్కన అంటే హీరోని డౌట్ చేస్తాడు. దట్ గాయ్ అసలు అతని ఫ్రెండ్ రాజవర్ రాణి గారిలో హిస్ ఫ్రెండ్ అనమాట. తర్వాత రాజవర్ రాణి గారి తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపం లేదా మధ్యలో ఇంకో సినిమా వచ్చింది, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా హిట్. అది కూడా ఆఫ్టర్ లాక్డౌన్ హౌస్ఫుల్ అయింది. దాని తర్వాత దానికి రైటింగ్ అన్నే చేసాడు, రైటింగ్ డైరెక్టర్ కమింగ్ టు అంటే కిరణ్ అబ్బవరం బెస్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మూవీస్ కా. అండ్ నీకు దాని మంచి ఎక్స్పీరియన్స్ కూడా. నాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేను ట్రైలర్ చూడలేదు, నేను భువన్ బేసిక్లీ ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, ఏం చూడలే. ది స్క్రీన్ ప్లే ఆఫ్ దట్ మూవీ దట్ ఇయర్ హావెంట్ సీన్. ట్రూ. అంటేనే కాదు, ఒక 2-3 years చూసుకున్నా కూడా అటు ఇటు ఎంత మంచి స్క్రీన్ ప్లే అంటే అసలు ఆ మూవీది షార్ట్స్ కానీ, ఆ మ్యాచ్ కట్స్ కానీ, ఆ స్టోరీ ఇంప్లికేషన్ కానీ, ట్రాన్సిషన్ అంటే ఈ ఎడిటింగ్ ఫీల్డ్ లో అది ఉంటే మనకి అబ్సెషన్ ఉంటది ఆ ట్రాన్సిషన్స్ కి. ఎందుకు అంటే ఫర్ దాట్ ట్రాన్సిషన్స్ టు హ్యాపెన్ నువ్వు ఆలోచించాలి, ఆ ట్రాన్సిషన్ నువ్వు రాసుకోవాలి, ఈ ట్రాన్సిషన్ ఇలా అవ్వాలి అని. అండ్ ఆ ట్రాన్సిషన్ అవుతూ ఎంగేజ్ చేయడం ఇస్ అనదర్ థింగ్. ఆఫ్ కోర్స్ అందరికి నచ్చలేదు మేబీ, అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అంటే నీకు ఎఫెక్ట్ అవ్వడానికి నువ్వు పెట్టుకొని వెళ్ళే ఆశలు బట్టి ఉంటది. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఇట్ మైట్ హావ్ నాట్. ఏదైనా సినిమా చూడాలి అంటే ఈ డేస్ లో ఇంటర్వ్యూలు చూడడం మానే, ట్రైలర్లు టీజర్లు చూడడం మానే, సినిమా ఒకవేళ నచ్చితే మేబీ రివ్యూలో మహా అయితే ఒక్కరిని ఇద్దరు నువ్వు బాగా నమ్ముతావు కదా, అది నమ్మి ఓన్లీ ఫస్ట్ 10 seconds చూసి ఆపి సినిమాకి వెళ్ళిపోమంటాను నేనైతే. డెఫినెట్. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈవెన్ సోషల్ మీడియా సినిమా అంటే ఒక్క చిన్నదానికి వీఆర్ కన్స్యూమింగ్ లాట్. ఒక 2 గంటల సినిమా చూడడానికి 2 గంటల కంటే ఎక్కువ ప్రీ ఇంటర్వ్యూలు పోస్ట్ ఇంటర్వ్యూలు చూస్తున్నాం. గోల్డ్. ఎందుకు ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది సినిమాకి వెళ్ళే ముందే. ఓహో అంటే సినిమా టికెట్ తీసే ముందే మనం చాలా 10 questions ఆలోచించుకొని సినిమా బాగుంటుందా జస్ట్ 2 గంటలు సరదాగా 4 గంటలు పబ్జి ఆడుకునే మనిషికి 2 గంటల మీద ఆలోచించడానికి చాలా అంత ఆలోచించ. అండ్ ఆల్సో కిరణ్ అబ్బవరం కి దర్ ఇస్ ఎ యూనిక్ నేమ్ దట్ పీపుల్ కాల్ ద యాక్టర్ హూ రైట్స్. ఎందుకంటే సిద్ధు జొన్నల గడ్డతో పోల్చుకోవచ్చు. ఎందుకంటే సిద్ధు ఇద్దరు స్టోరీలు అలాగే ఉంటాయి. ఎందుకంటే తను కూడా రాసి తను కూడా డైరెక్ట్ చేసి రైటింగ్ ఫీల్డ్ లో ఇద్దరికి ఇది ఉంది. బట్ కిరణ్ అబ్బవరం హిస్ రైటింగ్ సమ్వాట్ డిఫరెంట్.
ట్రూ. ఎందుకంటే నీకు ట్రెడిషనల్ టిఎఫ్ఐ సినిమాల్లో ఉండవు ఏది. నీకు మేబీ ఇద్దరిది ఆ టైప్ ఆఫ్ జానర్, అంటే ఇద్దరికి ఇద్దరు సెపరేట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్. టేస్ట్ ఆఫ్ ఆబ్వియస్లీ సిద్ధు అయినా సిద్ధు కూడా ట్రెడిషనల్ టిఎఫ్ఐ సినిమాల్లో ఉండవు, ఎందుకంటే తన స్టైల్ డిఫరెంట్ ఉంటాయి. నీకు కొంచెం నీకు అడల్ట్ రొమాన్స్ కానీ అదంతా సిద్ధు చేస్తాడు. సిద్ధుకి ఎక్కువ ఉంటది, బట్ కిరణ్ కి నీకు మోస్ట్ అంటే విలేజ్ టైప్ లో విలేజ్ టచ్ ఎక్కువ ఉంటది. ఎగ్జాక్ట్లీ లైక్ ఎలా చెప్పాలంటే కల్చరల్ ఆస్పెక్ట్ లో తీసుకెళ్తాడు, ఎక్కువ ఉంటది. అంటే ఇంట్లో నీకు అంటే మామూలుగా ఇంట్లో కూర్చొని చూసి ఇంట్లో మాటలు జరిగేటట్టే ఉంటది. ఎగ్జాక్ట్లీ అంటే కమింగ్ టు అంటే మనం ఇంకా డీప్ గా వెళ్ళిపోతున్నాం. హీరోల కోసం ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. ఇట్ ఇస్ మోస్ట్లీ డైరెక్టర్ ఫోకస్ చేసాం కాబట్టి I will talk about my favorite director. ఎవరది? Ritesh Rana. Ritesh Rana. Yes. నేను ప్రైమ్ వీడియోలో చూసా మత్తు వదలరా. నాకు అసలు చాలా మంది చూడడం ఉంటారు, అంటే మేబీ మత్తు వదల 2 రావడం వల్ల 1 కన్జంప్షన్ 3 సినిమాలు తీసాడు రితేష్ రానా. హ్యాపీ బర్త్డే, మత్తు వదలరా 2. ఒక్కొక్కటి క్రేజీ స్టోరీ. ఎందుకు అంటే డీటెయిలింగ్ ఇస్ డెఫినెట్లీ దేర్, బట్ డీటెయిలింగ్ చూస్తేనే ఫస్ట్ నీకు అసలు ఆ డీటెయిలింగ్ చూడడానికి నీకు టైం సరిపోదు. ఒక ప్రతి సీన్ లోని అంత డీటెయిలింగ్ ఉంటదంటే ఆ డీటెయిలింగ్స్ అన్ని చూస్తే ఇంకా నువ్వు నవ్వి పడిపోతావు. ఇంకా నీకు అదంతా ఎప్పుడు వస్తుంది? నీకు డైరెక్టర్ ఏం చేస్తారు, యాక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వరల్డ్ బిల్డ్ చేస్తాడు, కొత్త వరల్డ్ బిల్డ్ చేస్తాడు. మత్తు వదలరా చూసి ఎవ్వడైనా అసలు ఓడి అమ్మ ఈడ అనుకుంటారా? ఎవ్వడు అనుకోడు. అసలు నేను ఫస్ట్ టైం చూసి అసలు ఏం చూసా నాకు 2 నిమిషాలు అర్థం అవ్వలేదు. సినిమా అంత బాగుంది, ఎందుకంటే ఫ్రెష్ కాన్సెప్ట్ కంప్లీట్లీ. ద టైప్ ఆఫ్ కామెడీ యూ హ్యావ్ నెవర్ సీన్. అంటే నీకున్నాయి, నీకు అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే నీకు ఎగ్జాక్ట్లీ ఎరా ఆఫ్ కామెడీ ఎలా ఉంది. నీకు ఫస్ట్ బ్రహ్మానందం గారు వచ్చారు, అతని స్పాంటేనియస్ ఇది. దాని తర్వాత ఆలీ గారు వచ్చారు, దాని తర్వాత నీకు కొత్తగా వచ్చేసరికి శకలక్ శంకర్ వచ్చాడు, తన శ్రీకాకుళం యాస నుంచి, దాని తర్వాత జబర్దస్త్ నుంచి వచ్చారు. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ నువ్వు ఎక్కడ చూడవు, ఎందుకంటే ఇట్స్ వెరీ న్యూ. పాయింట్ నెంబర్ 1 వెరీ వెరీ న్యూ. పాయింట్ నెంబర్ 2 వెరీ రిలేటబుల్. అంటే మనం వేసుకున్న డైలాగుల్లాగే ఉంటాయి, కానీ వేరే లెవెల్. ఎవడైనా డబ్బులు దొబ్బేస్తే తస్కరించుట అని ఎవడైనా అంటాడు, ఆ మనిషే అంటాడు. సత్య అంటాడు. సత్య గురించి మాట్లాడాలనుకుంటే ఇంకో ఎపిసోడ్ సరిపోదు కూడా, ఇంకా చేయాలి. అసలు ఇప్పుడు హైలైట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అన్న నెక్స్ట్ రితేష్ రానా సత్య కలిపి కొత్త సినిమా చేస్తున్నారు, జట్లర్. అండ్ ఇచ్చిన ఒక్క పోస్టర్ లోనే చాలా డీటెయిల్. అసలు నీకు మత్తు వదలరా 1 ఒకటి అనుకుంటే మత్తు వదలరా 2 ఇంకా క్రేజీ. ఎందుకంటే 1 చూడగానే జనాలకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి, ఓకే మనిషి చాలా బాగా తీస్తున్నాడు అని. 2లో కాకపోతే హ్యాపీ బర్త్డే అంత రీచ్ అవ్వలేదు. హ్యాపీ బర్త్డే ఎందుకు రీచ్ అవ్వలేదు అంటే జనాలకి ప్రమోషన్ సరిగ్గా జరగలేదు. టు బి ఫేర్, వెనల్ కిషోర్ కదా సార్ అతని పేరేంటి, వెనల్ కిషోర్ ఉన్నారు సినిమాలో. అతని పేరేంటి, అదే మన మత్తు వదలరా 2 తాలూకా, అదే సేమ్ మత్తు వదలరా 1, 2లో ఉంటాడు తను యాక్టర్. హీరో కాదు, సినిమాలో యాక్టర్. అతని పేరు సీరియల్ క్యాండిడేట్. అదే చంపేస్తాడు కదా అమ్మాయిని, డ్రగ్ ఇచ్చి చంపేస్తాడు కదా సినిమాలో. మతోదల 2లో డ్రగ్ ఇచ్చి చంపేస్తాడు తను. వెనల్ కిషోర్ నేను ఊహలు గుసగుసలాడికి వెళ్ళిపోయాను, మై బ్యాడ్, సారీ. వెన్నెల కిషోర్ ప్రమోట్ చేయాల్సింది యాక్చువల్లీ సినిమాని, హ్యాపీ బర్త్డేని, కానీ సరిగ్గా ప్రమోషన్ జరగలేదు. బట్ అది తీసేస్తే సినిమా సైడ్ సూపర్. అసలు సునీల్ యాక్టింగ్ అసలు ఈ క్రేజీ. ఆ హీరోయిన్ తన పేరు మర్చిపోయాను, మతోదల 2లో హీరోయిన్ తను వాళ్ళ సూపరింటెండెంట్. షీఈ్ అ ర్యాపర్. షీ హాస్ హర్ ఓన్ ర్యాప్ సాంగ్ ఎట్ ది ఎండింగ్ లో. అసలు మొత్తం సత్య డాన్స్, సునీల్ డాన్స్. అసలు నీకు ఫస్ట్ సినిమాలో అవ్వాల్సింది సత్య, ఇది స్క్రాప్ అయిపోయింది. అంటే టైం దొరక స్క్రాప్ చేస్తారు, సెకండ్ సినిమాకి పెట్టారు. బట్ అసలు సత్య పాత పాటకి డాన్స్. నాకు ఆ పాట, మాకు డాడీ పాత సినిమాలో పనిచేసుకుంటున్నాను, డాడీ పాత సినిమాలో పాటలు వింటారు అనమాట. సో నాకు ఈ పాట సడన్ గా సినిమాలో వింటున్నప్పుడు
ఇది ఇది నాకు ఇదైంది అనమాట. ఓడి అమ్మ ఈ పాట ఇంత పాత, అది కూడా అమితాబ్ పాట. అమితాబ్ పాట అనుకుంటా రీమేక్ చేస్తాడు. సమ్ వీడియో పాట తెలుగులో కూడా రీమేక్ అయ్యి దాని తర్వాత మళ్ళీ రీమేక్ అయింది ఇప్పుడు దీనికి. సో అంటే ఇట్స్ as I said, it's what do you call, నెక్స్ట్ సెన్సేషన్ అనుకుంటే Rideshan. Definitely I'm looking forward to new movies. ఉంటే కన్ఫర్మ్ గా ఉంటాడు అన్న. మంచి సినిమాలు నా ఉద్దేశంలో 3 సినిమాలు బ్లాక్ బస్టర్లే. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. వరల్డ్ బిల్డింగ్ డీటెయిలింగ్, అంత డీటెయిలింగ్ అసలు ఒక సీన్ ని రాయాలి అసలు డీటెయిలింగ్ చేయాలి. ఒక సీన్ నువ్వు ఫ్రంట్ లో పెట్టి ఫస్ట్ సీన్ కింద పెట్టి దాని తర్వాత ఒక గంట తర్వాత ఆ సీన్ ని కలపడం అంటేనే గ్రేట్. బట్ ఇష్టం వచ్చినట్టు కలిపకుండా కోహిరెంట్ గా కలపడం ఇస్ జర్నీ. ఆ ఫస్ట్ సీన్ నుంచి కలిపేంత వరకు ఒక జర్నీ అసలు. అంటే రిదేషాన్ ఇస్ వన్ టు లుక్ అవుట్ ఫర్ మ్యాన్. అతని కెరియర్, ఐ మీన్ షీఈస్ వన్ గాయ్ హూ వి షుడ్ లుక్ ఫర్ డెఫినెట్లీ. అతను ఇంకా అదే చెప్పా కదా, కొత్త డైరెక్టర్ లో అతను హీఈస్ వన్ ఆఫ్ ది అండ్ అలా మాట్లాడుకుంటే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ 35. ఇది చిన్న కథ కాదు. అండ్ ఆ సినిమాలో అంటే ఇంత అంటే ఫాస్ట్ పేస్డ్, బోర్, బ్లడ్, వైలెన్స్ ఇన్ని ఎక్కువైపోయిన సినిమాలలోని అంటే గంజాయి తోటలో తులసి మొక్క సినిమా అలా ఉంటది. 35 అనేది నేను ఫస్ట్ డే వెళ్ళాను సినిమాకి. చిత్రాలయాలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే థియేటర్ మొత్తం నిండిపోయింది, ఫుల్ అయింది. ఐనాక్స్ లోనే రాత్రి 7:40 షోకి. ఓపెనింగ్ సీన్ నుంచి ఆ ట్రెడిషనల్ టచ్. అండ్ నాకేంటంటే యూవీని బ్రాహ్మిన్ ఫ్యామిలీ, నాకు బ్రాహ్మిన్ దాంట్లో ఎక్కువ ఇష్టం ఏంటి అంటే మంత్రాలు చదువుతున్నప్పుడు గ్రూప్ గా మంత్రాలు చదివితే వేద ఆశీర్వచనాలు ఉంటాయి చూడు, అవి నాకు వినడానికి చాలా పీస్ఫుల్ గా చదువుతారు. వాళ్ళందరూ కలిసి చదువుతుంటే నీకు వచ్చే ఆరా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి ఇది నీకు ఎక్కువగా నీకు సినిమాలో కనిపించదు. అలాంటిది సినిమాలోని ఆ వేదాలు నీకు మామూలుగా డైలాగుల్లో మాట్లాడేస్తూ ఉంటారు. అండ్ హీరో ఫ్యామిలీ గ్రామీణ ఫ్యామిలీ, అండ్ తన మెయిన్ క్యారెక్టర్ కొడుక్కి ఉన్న డౌట్లకి. అండ్ సినిమాలో ఏ పాటలని నీకు బోర్ అనిపించదు. అంటే మేబీ వాళ్ళు ఇవన్నీ ఏదో కొత్తగా అంటే నీకు వినడానికి కొత్తగా ఉంటుంది వాళ్ళ మాటలు, కానీ నీకు ఆ ఉన్న డీటెయిలింగ్కి ఏదో కొత్తగా చూస్తున్నట్టు ఉండదు. ఒక పీస్ఫుల్ సినిమా, 2 hours సినిమా, ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళతో కూర్చొని ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా. అండ్ ఐ డోంట్ నో అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు చేశారు కానీ పాటలు చాలా మెలోడియస్గా చాలా బాగుంటాయి పాటలు. యూ నీడ్ టు వాచ్. చిన్న సినిమాలోని పాటలు కూడా బ్రాహ్మిన్ టైప్ ఆఫ్ రిలేటెడ్ లోనే అంటే మంత్రాలు టైప్ ఆఫ్ థింగ్ లోనే ఉంటాయి. సినిమా పాటలు చాలా బాగుంటాయి. సో ఎలాగో అక్కడ దాకా వచ్చాం కాబట్టి let us conclude with what I would say is the biggest indie film of this year. ఒక కాంటెంట్ క్రియేటర్. ఇండీ ఫిలిం అనలేం, బట్ రీజనల్ ఫిలిం. ఇండీ ఫిలిమే అంటారు దాన్ని. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ న్యూ, చిన్న యాక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నీకు ఫ్లాట్ గా ఉంటది, ఎక్కువ ఫైట్లు ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఇండీ ఫిలిం అంటే నీకు ఇండీ సాంగ్స్. సో ఒక కాంటెంట్ క్రియేటర్, బేసిక్ లో ముగ్గురు ఫ్రెండ్స్, సాయి మార్తాండ్, మౌలి, సింజిత్. నీకు మౌలి అండ్ సింజిత్ వర్ వెరీ క్లోజ్ బిఫోర్. ఎందుకంటే వాళ్ళ మౌలి వీడియోస్ లో సింజిత్ లో ఉంటాడు, ఆ బస్ జర్నీ వీడియో సింజిత్ ఉంటాడు, వచ్చిందా అండ్ అనగపాలు వచ్చిందా అంటాడు. సో మౌలి ఆఫ్ కోర్స్ యాజ్ యు నో ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3-4 years నుంచి. ఆడు ఎప్పుడు విఐటి లో ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. మోస్ట్లీ మనం రిలేట్ అవ్వాలంటే మన ఏజ్ క్యాండిడేట్, మన మీమ్స్ స్కిట్స్ చేసి మోస్ట్ రిలేటబుల్ క్యాండిడేట్. ఇప్పుడు అంతా 100 కోట్ల 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు, 1 million ఫాలోవర్స్. మూవీ తాలూకా 100 crores అవ్వలేదు, బట్ ఐఎమ్ షూర్ దట్ 30-40 CR హిట్ డెఫినెట్లీ. ఎందుకంటే సినిమా 3 CR తో తీశారు. హైలైట్ థింగ్ ఏంటంటే ఒక న్యూ యాక్టర్, న్యూ డైరెక్టర్, న్యూ మ్యూజిక్ డైరెక్టర్, అందరూ కొత్త యాక్టర్లే, అందరూ నాన్న అమ్మ తప్ప. అండ్ హైలైట్ థింగ్ ఏంటి అంటే 30s కాదు 90s డైరెక్టర్
దీనికి ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అవును. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ తో ఇప్పుడు తీసిన సినిమా కొత్త, అంటే మామూలుగా చైల్డ్ క్యారెక్టర్ తో చేసిన క్యాండిడేట్ డైరెక్ట్ గా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అండ్ దాన్ని కూడా నువ్వు డైరెక్ట్ గా సినిమాకి పబ్లిష్ చేస్తున్నావు. హిట్ థింగ్ ఏంటి అంటే పెట్టిన బడ్జెట్ 3 కోట్లు ఫస్ట్ రికవర్ అయిపోయింది. అవును, అదే హైలైట్ థింగ్. ఎందుకంటే నాకు గుర్తుంది, ఎందుకంటే నేను భువన్ నేను మార్నింగ్ షోకి మన అందరం ఎప్పటి నుంచో చూస్తున్నాం మౌలిని. సో నేను ఎలాగైనా ట్రైలర్ చాలా నచ్చింది నాకు. నచ్చింది. నాకు డౌట్ ఉండేది, ఎందుకంటే మనం ట్రైలర్ చూసిన తర్వాత మనకు డౌట్ ఉన్నా లేకపోయినా మనం సినిమాకి వెళ్ళిపోతాం. సినిమా చూసాకే మనం ఏదైనా మాట్లాడతాం. ఎందుకంటే ప్రమోషన్ కూడా అంత బీభత్సంగా నీకు చేశారు. ఫస్ట్ డే టాక్ వచ్చిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేశారు. మనోడు ఇన్స్టాలో మొదలెట్టాడు కొలాబరేషన్స్ పిక్చర్ ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే నీకు ఎవరి పేజ్ ఓపెన్ చేసినా ఇంకా మౌలియే కనిపిస్తాడు. ఆల్సో నీకు మెయిన్ ఏంటంటే మౌలి కాకుండా ఆడ పక్కన సైడ్ యాక్టర్ మాట్లాడాల్సిన క్యాండిడేట్ పేరు మర్చిపోయినా. అరే ఓన్ సెకండ్ యాక్టర్ పేరేంట్రా? ఓన్ లిటిల్ హార్ట్స్. ఏంటి అయ్యాడు పేరేంటి? కృష్ణ సాయి కృష్ణ. ఆడి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది ఆడి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు. సినిమాలో కాదు, బయట. హీస్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. కాంటెంట్ చేస్తాడు. లిటిల్ హార్ట్స్ క్యాస్ట్. ఆడి పేరు క్రేజీ పేరు ఉంటుందిరా ఆడిది. కృష్ణ బయట పేరు కృష్ణ, బట్ హిస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హీస్ నోన్ ఫర్ హిస్ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్. ఆడి పేరు అన్న తీసుకున్న స్క్రిప్ట్లు ఎంత అంటే వంకరగా ఉన్నట్టే ఉంటే గానీ హీ యాక్ట్స్ బెటర్ చాలా. అంటే అండ్ నీకు కూడా తెలుసా, ఓల్డ్ యాక్టర్ సమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్, ఓల్డ్ యాక్టర్ కమీడియన్ వారసుడు. ఎవడు? కృష్ణ. ఆడి పేరు జయకృష్ణ కదా. జయకృష్ణ. మధు సినిమాలో ఆడి పేరు మధు. బట్ ఆడి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ రచ్చ సంథింగ్ ఏదో ఉంటుందిరా. క్రేజీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆడిది. నాకు ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పిచ్చి వీడియోలు చేసేవాడు. నాకు అలాగే పరిచయం. తర్వాత ఈడు మౌలికల్స్ వీడియోలు చేశారు. సర్లే ఇద్దరు కాంటెంట్ క్రియేటర్సే కదా అని చెప్పి ఆడి పుంజుతో చేశాడు, సోల్ఫుల్ వ్లాగ్స్ తో చేశాడు, దాని తర్వాత విజయ్ దేవరకొండతో కొలాబ్, అందరితో చేశాడు. దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన వారం మొత్తం ఎటు చూసినా నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మౌలియే కనిపిస్తాడు. ఎవరి పేజ్ లో అయినా మౌలి కనిపిస్తాడు. మనం మౌలి హీస్ అ గుడ్ యాక్టర్. ఎందుకంటే అఫ్ కోర్స్ 90s లో చూసాం, వాడి కాంటెంట్ లో చూసాం. జయకృష్ణ ఇదంతా కదా యాక్టర్లు నడిపించింది. మార్తాండ్ అండ్ ఫస్ట్ సినిమా అండ్ ఆల్సో హీ యాక్టెడ్. అది ఎండింగ్ లో యాక్ట్ చేశాడు. కానీ నీకు మెచ్చుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నీకు సినిమాలో అన్నిటికంటే మెచ్చుకునే సీన్ వాళ్ళు బెంగళూరు ఇది అంటే నీకు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒక FX3 పట్టుకొని లైటింగ్ లేకుండా ఒక ND ఫిల్టర్ వేసి RS4 పట్టుకొని ర్యాండమ్ గా బెంగళూరులో అన్న. దానికేమో సింజిత్ మ్యూజిక్ ఎంత బాగా ఇచ్చాడంటే కాత్యాయని ఫేమస్, సినిమాలో ప్రతి రాజాగాడికి ఫేమస్. దాని తర్వాత బెంగళూరులో పాట ఉంటది కాత్యాయని ఫేమస్ అయిపోయింది ఆబ్వియస్లీ మీమ్ సాంగ్ కింద. అది కాకుండా కాత్యాయని అది యాక్చువల్లీ పాత సాంగ్ మీమ్ కొట్టారు. అది కాకుండా హిల్ స్టూడియోస్. అది కాకుండా రాజాగాడికి ఈజ్ అ వెరీ గుడ్ సాంగ్, వెరీ వెల్ మేడ్ సాంగ్. అది కాకుండా బెంగళూరు మాంటాజ్ లో అసలు క్లాసికల్ మ్యూజిక్ ని ఆ షిఫ్ట్ కొడతాడు చూడు ఎండింగ్ లోనే, చాలా బాగుంటది. దాని తర్వాత ఎండింగ్ లో వాళ్ళ ఎంగేజ్మెంట్ లో కాత్యాయని నన్ను లవ్ చేయని డీజే మిక్స్ కొడతాడు, అసలు మామనెల్లి ఎక్కిరిస్తాడు. అసలు ఏమి క్రేజీ, అసలు దట్స్ క్రేజీ కాన్సెప్ట్. అండ్ ఈ పాట ఏంటంటే నాకు రీసెంట్ గా తెలిసింది, స్టోరీ రైటింగ్ లోని లిటిల్ హార్ట్స్ సినిమాలో మా ఉన్నాడు కదా, హీఈస్ ఆల్సో రైటర్ ఆఫ్ వారణాసి. విజయేంద్ర ప్రసాద్ అతను కలిసి స్టోరీ రాశారు. అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ ఇస్ దిస్ డైరెక్టర్, హీఈస్ ఆల్సో గుడ్ డైరెక్టర్. రీసెంట్ గా ఇది తీశారు కదా, ఐఎమ్ నాట్ షూర్ పేరు గుర్తులేదు, బట్ హీఈస్ exceptional candidate. See, guys, just so you know,
వారణాసి టీజర్ మొన్నే రిలీజ్ అయింది. బై ద టైమ్ వీఆర్ రికార్డింగ్ దిస్ 2 days back. 2 days బ్యాక్ రిలీజ్. 2 days 2 days back. మొన్న రిలీజ్ అయింది. బేసిక్లీ పాస్పోర్ట్లు కూడా మొన్నే ఇచ్చారు అందరికి. క్రేజీ. అసలు మౌలి గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. టు బి ఫెయిర్ మౌలి కాదు యాక్చువల్లీ మార్తాండ్ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అసలు యంగ్ క్రియేటర్స్ హ్యాడ్ వెరీ లిటిల్ బడ్జెట్ అండ్ హ్యాడ్ సో మచ్ టు ప్రూవ్. అండ్ నౌ ఈస్ మార్తాండ్ ఇప్పుడు పెద్ద యాక్టర్స్ తో సినిమాలు సైన్ చేస్తున్నాడు అని విన్నాను. లిటరలీ నీకు ఎలా అంటే యూనో నీకు యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మౌలి నుంచి ఎలా వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఫలక్నుమా దాస్ తర్వాత విశ్వక్సేన్ టైప్ లో వెళ్ళిపోయింది. ట్రూ. జనాలకి ఈవెన్ నీకు దాని అంటారు ఈ నగరానికి ఏమైంది లాస్ట్ ఇయర్ లో విజయ్ దేవరకొండ కొలాబ్ కొట్టాడు సినిమాకి. ఎందుకంటే డైరెక్షన్ అంత బాగుంది. I think that is also the director's first film, if I'm not wrong. ఈ నగరానికి ఏమైంది అతని పేరు మర్చిపోయాను నేను. తరుణ్ భాస్కర్ ఫస్ట్ సినిమా అది. ఏముంటుంది అది వీళ్ళందరి గురించి మనం అంటే ఈ ఇయర్ ఫస్ట్ డైరెక్టర్ కోసం అది వేరే ఎపిసోడ్. అదొక మనం మాట్లాడితే టాంజెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. బికాస్ మన లవ్ ఫర్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ ఇన్ జనరల్, బట్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ మనం ఇప్పుడు ఈ రోజుకి అయితే ఇంక ఇంత ఆపాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం కట్ చేయకపోతే అది అలా వెళ్తూనే ఉంటుంది. బట్ we will be back. One guy, if I'm not wrong, ఒక్కరిని మనం మర్చిపోయాం. ఐ థింక్ రామ్ జగదీష్ కోట్. ఈ సినిమా అంటే ఈ ఇయర్ లో అసలు అందరూ ఆకలి మీద ఉన్నప్పుడు ఒక సినిమా, ఒక కంప్లీట్ సినిమా ఆకలి తీర్చింది. న్యూ ఏజ్ డైరెక్టర్ విత్ వెరీ లెస్ బడ్జెట్ is Ram Jagadish. With a very good with a very good society. Yes, message undi plus storytelling undi. And దీనంతటికి నీకు నాని ప్రొడక్షన్, నాని ఫార్వర్డ్ వచ్చి అన్న బ్యాక్ యార్డ్ లో వాళ్ళ అక్కతో చేయిస్తున్న ప్రొడక్షన్ హౌస్. బట్ అన్న ఇస్ ద మెయిన్ ఫేస్. డజంట్ మ్యాటర్. నాని వచ్చి ఒక ఇద్దరు యంగ్ యాక్టర్స్ ని ప్రమోట్ చేయడమే గొప్ప. అందులోని నాని నమ్మి స్టోరీ నమ్మి యాక్టర్స్ మేనేజ్ చేసి సినిమా హిట్ 3 నడుస్తుంది. అప్పటికి ఇంకా హిట్ 3 ప్రొడక్షన్ జరుగుతున్నది, డైరెక్షన్ అవుతున్నది. హిట్ 3 ప్రమోషన్ స్టార్ట్ అయిపోయి అప్పటికి అయినా కోట్ ప్రమోషన్ లేదు. హిట్ 3 టీజర్ వచ్చింది. పోస్టర్ వచ్చింది బట్ టీజర్ ట్రైలర్ అండ్ బిగ్గెస్ట్ బెట్ ఏంటంటే అన్ని సినిమా నచ్చకపోతే హిట్ 3 రావద్దని చెప్పి బిగ్గెస్ట్ బెట్ అసలు ఆ సినిమాతో. ఇంకా సినిమాకి ఇప్పుడు ప్రమోషన్ అయిపోయింది. ఒక్క డైలాగ్ తో సినిమా ప్రమోషన్ అయిపోయింది. కానీ యాక్టర్ గా ప్రమోట్ చేశాడు ఆ సినిమాని. అందరూ ప్రమోట్ చేశారు. బట్ వన్ డైలాగ్ అంటే నీకు జనాలు పీక్స్ గుచ్చింది వెళ్ళి జనాలు. ఎందుకంటే అన్నెలా అన్నాడు సినిమా అంత బాగుంటదా అని చూడడానికి. ఎందుకు అంటే కోర్ట్ వచ్చే టైంకి హిట్ 3 పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ లో దసరా కనిపించింది జనాలకి. దసరా ఫుల్ బోల్డ్ నాని. అందులో నాని పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది రాకపోతే మీరు హిట్ 3 రావద్దని చెప్పడం, ఈ సినిమా నచ్చడం, హిట్ 3 హిట్ అయిపోవడం. హిట్ 3 మామూలు హిట్ కాదు. ఇంకా అసలు ఆ టైం లైన్ అంతా క్రేజీ. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ పెద్ద పెద్ద. బట్ ఈ సంవత్సరానికి ఉన్న కొత్త డైరెక్టర్లు అయితే మనం ఆల్మోస్ట్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఇఫ్ ఎవరైనా మేము మిస్ అయ్యి ఉంటే we will definitely cover them and discuss. పెట్టండి, because we'll talk about them in another video definitely. కన్ఫర్మ్ గా ఇంకో సిరీస్ అయితే చేస్తాం. ఈ సిరీస్ తో ఈ ఒక్క వీడియో అయితే ఆగితే ఇది కాదు. ఇది మనం TFI గురించి మాట్లాడుకుంటే TFI మన అసలు వచ్చేట్లా అన్నాం కదా భయ్. మన అన్నందుకు రాత్రి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కడ నీకు కలేజా నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా మనం అసలు ఎంత వెనకైనా వెళ్ళొచ్చు. లేదంటే మాయాబజార్కి వెళ్ళొచ్చు, ఎంత డీప్ గా అయినా వెళ్ళొచ్చు. సో అన్ని సినిమాలు ఉన్నాయి, అన్ని కథలు ఉన్నాయి, అంతమంది డైరెక్టర్లు ఉన్నారు. నాట్ ఓన్లీ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ కోసం మాట్లాడచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా, సైడ్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడచ్చు. అసలు చాలా ఇది ఉంది. We will be doing this series and it will be going forward. Stay tuned. So stay tuned. Mostly ఇంకో ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తారు అనుకుంటూ thank you. Signing off. I'm your host Karthik and I'm your host Manikanta.